ఓకేనా ఓకేనా. సో ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మా పటేల్ రమేష్ రెడ్డి సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న ఏ విధంగా చూస్తున్నారు సార్? చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ముందే ఆలోచనతోటి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నట్టు ముందే కూడా ఒక అంచనాలు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన కానీ 2 ఏళ్ల నుంచి కూడా ప్రజాపాలనతోటి ప్రజలందరూ కూడా ఏదైతే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కానీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు బ్రహ్మాండంగా మరి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించినందుకు సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. సార్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మీరు సర్వోత్తమ్ రెడ్డి గారు మీరు ఒకే తాటి మీద ఉంటే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ప్రజలందరికీ కూడా తెలిసింది. ఈ ఒకే బాటలో నడిచే విధానం ఇక ముందు ముందు ఇలా కొనసాగిస్తారు. అంటే ఎప్పుడైనా మనకు వెనకట సామెత ఉంది, ఐక్యమత్యమే బలం అని. కలిసి పని చేయడంలో ఎప్పుడు కూడా ఏం లేదు. మేమేమన్నా చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా పక్కకు పెట్టి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. ఖచ్చితంగా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా నాయకుల్ని చేసేంత వరకు కూడా మేము ఇదే విధంగా వెళ్తాం. భవిష్యత్తులో రేపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అల్టిమేట్గా అసెంబ్లీ కూడా గెలవాలి. ఆ గోల్ వరకు మేము ప్రయాణం చేస్తాం. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని క్లీన్ చిప్ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్. ఈ రకంగా ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ బ్రహ్మాండమైన గాలితోటి ఉంది. గత 3 సార్లు కూడా చిన్న మెజార్టీతో గెలవడం జరిగింది. ఈసారి ఆ తప్పులు జరగకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిచే విధంగా ముందుకు వస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.